నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిలవని నీడ అణగని అహంకారం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక నగరంలో రఘురామ్ అనే పెద్ద వ్యాపారవేత్త ఉండేవాడు. స్వయం కృషితో పైకి వచ్చినవాడే, కానీ విజయం తలకెక్కేసరికి అతనిలో అహంకారం పెరిగిపోయింది. ఈ సామ్రాజ్యం అంతా నా మేధస్సుతో, నా చేతులతో నిర్మించుకున్నదే, ఇక్కడ నేనే సర్వాంతర్యామిని, నన్ను ఎదిరించేవాడే లేడు అని గర్వపడేవాడు. కలిసి నడిచిన స్నేహితులను, సహాయం చేసిన బంధువులను, కంటికి నమ్మకంగా ఉన్న కార్మికులను అందరినీ తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎవరైనా మంచి సలహా ఇస్తే నాకంటే ఎక్కువ తెలుసా మీకు అని ఈసడించుకునేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చారు. రఘురామ్ అహంకారం గురించి తెలిసి అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒక సాయంత్రం రఘురామ్ తోటలో ఒంటరిగా నడుస్తుండగా ఆ జ్ఞాని అతన్ని కలిశారు. రఘురామ్ గర్వంగా, స్వామి చూశారా, నా ఇల్లు, నా తోట, నా అంతస్తు, ఈ నగరంలో నాకంటే గొప్పవాడు లేడు అన్నాడు. జ్ఞాని నవ్వి, అవును రఘురామ్, చాలా అద్భుతంగా ఉంది, కానీ ఒక్కసారి సూర్యాస్తమయం వైపు చూడు, నీ నీడ ఎంత పొడవుగా ఉందో అన్నారు. రఘురామ్ చూశాడు. అస్తమిస్తున్న సూర్యుడి కాంతికి అతని నీడ చాలా పొడవుగా ఆ తోటలోని చెట్ల కంటే పెద్దదిగా కనిపిస్తోంది. రఘురామ్ కాలరెగరుస్తూ, చూశారా స్వామి, నా నీడ కూడా అంత గొప్పగా ఉందో అన్నాడు. జ్ఞాని ప్రశాంతంగా ఇలా అన్నారు, రఘురామ్, సూర్యుడు మునిగిపోయేటప్పుడు చీకటి పడే ముందు నీడలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి, కానీ అది వాటి నిజమైన పరిమాణం కాదు. కాసేపట్లో సూర్యుడు పూర్తిగా అస్తమిస్తే ఆ పెద్ద నీడ ఏమవుతుందో తెలుసా? చీకట్లో కలిసిపోయి అసలు ఉనికి లేకుండా పోతుంది. మనిషి పతనమయ్యే ముందు అతని అహంకారం కూడా ఇలాగే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఆ అహంకార చీకట్లో మనిషి తన ఉనికిని తానే కోల్పోతాడు. రఘురామ్ ఆ మాటలను తేలిగ్గా తీసుకుని నవ్వేసి వెళ్ళిపోయాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్నాళ్లకు రఘురామ్ అహంకారం వల్ల వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఎవరి మాట వినకపోవడం వల్ల నమ్మకస్తులైన భాగస్వాములు తప్పుకున్నారు, కార్మికులు వదిలేశారు. చివరకు ఒక పెద్ద సంక్షోభం వచ్చే వ్యాపారం మొత్తం కుప్పకూలిపోయింది. కోర్టులో ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారెవ్వరూ రఘురామ్ పక్కన నిలబడలేదు. అప్పుడు అతనికి జ్ఞాని చెప్పిన మాట గుర్తొచ్చింది. అహంకారం అనే పెద్ద నీడ తనను నిలువునా ముంచేసిందని రఘురామ్ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ కథలోని నీతి మనం ఏం తెలుసుకోవాలి? అహంకారం అనేది మనిషికి కళ్ళకు కట్టే రంగుల అద్దం లాంటిది. అది ఉన్నంతకాలం పక్కన ఉన్న మనుషులు చిన్నగా, తక్కువగా కనిపిస్తారు. కానీ అద్దం పగిలిన రోజున మనిషి ఒంటరిగా మిగిలిపోతాడు. వినయం మనిషిని ఎదిగిస్తే, అహంకారం మనిషిని పాతాళానికి తొక్కుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.